తిరుపతిలో తొక్కిసలాట ఘటన మొత్తం కూడా కూటమి ప్రభుత్వానికి ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఒక మచ్చగా చెప్పాలి. అయితే ఆ ఘటన జరిగిన వెంటనే అంటే మరుసటి రోజే మొత్తం కూడా క్షతగాత్రల్ని అటు చంద్రబాబు నాయుడుతో పాటు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి మంత్రులు అంతా కలిసి పరామర్శించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవటం, వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం ఇదంతా కూడా టకటక జరిగిపోయాయి. అయితే ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలైతే తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తరువాత ఒక సంచలనంగా కూడా మారాయి. ఎందుకంటే టీటీడీ చైర్మన్ అంటే టీటీడీ బోర్డు చైర్మన్, తరువాత అధికారులు ఈఓ, ఏఈఓ వీళ్ళ మధ్య సమన్వయం కనిపించటం లేదు. కాబట్టే ఇలాంటి ఘటనలు జరిగాయి అనేది అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే కాకుండా ఇటు చంద్రబాబు నాయుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విధమైన వ్యాఖ్యలే చేయటం జరిగింది. అంటే అధికారుల అలసత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. తరువాత అంటే ఇక్కడ బోర్డు చైర్మన్, తరువాత బోర్డు సభ్యులు, అధికారులు వీళ్ళ మధ్య ఎలాంటి ఒక సమన్వయం అనేది లేకపోవటం వల్లే ఈ మొత్తం కూడా అధికారులు కూడా సక్రమంగా పనిచేయలేదు, ఈ మొత్తం కూడా పోలీసులు వైఫల్యం చెందారు అనేది అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన ఒక మంచి పని అంటే హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానికి ప్రభుత్వం తరఫున బాధ్యత వహిస్తూ మొత్తం కూడా అక్కడ మృతుల కుటుంబాలకి, క్షతగాత్రులకి, యావత్ హైందవ సమాజానికి కూడా పవన్ కళ్యాణ్ అక్కడ బాహాటంగా క్షమాపణ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ ఇదంతా కూడా తాను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక ముఖ్యమంత్రిగా ఒక కూటమి నాయకుడిగా కూడా ఆయన క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందా లేకపోతే ఆయన చెప్పాడా అనేది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పటాన్ని అయితే అందరూ కూడా హర్షిస్తున్నారు. అక్కడ క్షమాపణ చెప్పటమే కాదు, ఇక్కడ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం, తరువాత భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం అంటే ఇంత మటుకు కూడా తిరుమల కొండ మీద కానీ ఇది కూడా ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చినా సరే ఎలాంటి తొక్కిసలాట కూడా జరగలేదు. కానీ ఈసారి ఏకాదశి పర్వదినాన, ముక్కోటి ఏకాదశి పర్వదినాన అందరూ కూడా దర్శించుకోవాలి అనే తహతహ అంటే భక్తుల యొక్క తహతహ, తర్వాత టోకన్ల విధానంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల ఇదంతా జరిగింది అనేది అయితే అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వం వైసీపీలో వ్యవహరించినట్లుగానే ప్రవేశపెట్టినట్టుగానే 10 రోజులు ఏకాదశి ఉత్సవాలకు దర్శనాలు చేపట్టడం, తర్వాత ఈ